బైబిల్‌లో చెప్పబడినటువంటి ప్రవచనాలను బట్టి మీకా గారు చెప్పి ఉన్నారు కదా! బెత్లెహేమ ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో స్వల్పమైన గ్రామంలో జన్మించినటువంటి యేసయ్య కదా! అదేవిధంగా యెషయా గారు అని అంటాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడెను. ఆయన ఎవరు? ఆయన భూమి మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తమైనటువంటి దేవుడు అని అతనికి పేరు పెట్టబడెను కదా! మరి కొత్త నిబంధనలో చూసినట్లయితే మనము ఆయన దావీదు పట్టణంలో మీ కొరకు రక్షకుడై జన్మించి ఉన్నాడు. ఆయన పేరే క్రీస్తు ప్రభు కదా! ఆయన ఏ విధంగా పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆయన సత్రంలో స్థానం లేనందున ఆయన పశుల పాకలో పరుండబెట్టి ఉన్నారు కదా! కన్యకు పుట్టి ఎందుకు పుట్టిండు అని అంటే ప్రజల పాపముల కొరకు రక్షించడానికి ఆయన లోక రక్షకుడుగా ఆయన ఈ లోకంలో జన్మించినాడు. నా పాపములను అన్నిటినీ విడిపించి ఆయన పరలోక రాజ్యానికి తీసుకుపోవడానికి వచ్చి ఉన్నాడు. నిజమైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు మన హృదయంలో జన్మించాలని, క్రిస్మస్ మాసంలో ఇతరులకు దేవుని యొక్క సువార్త ప్రకటించాలని ఈ కృప నీకు నాకు అనుగ్రహించిన దేవునికి బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచు మీ అందరికీ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు కలిగించారు. ఆమేన్.